హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ వ్లాగ్స్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా రోజుల నుంచి ఏంటంటే హెయిర్ ప్యాక్, హెయిర్ ఆయిల్ అది చెప్తానని అంటున్నాను కానీ అవ్వట్లేదండి. ఇప్పుడైతే వీడియోలోకి వస్తే ఫస్ట్ అయితే మందార చెట్టు, రెడ్ కలర్ మందార చెట్టు అయినా ఇదైనా పర్లేదండి. రెడ్ కలర్ మందార చెట్టుగా ఉన్నట్లయితే పువ్వులు, ఆకులు కూడా వేసుకోవచ్చు. అది లేని వాళ్ళు, అందుబాటులో లేని వాళ్ళు ఏంటంటే ఈ పువ్వులు అయితే ఉపయోగించొద్దు, ఆకులు అయితే వేసుకోవచ్చు. ఇదేంటంటే కలబంద చిన్న పాట్లో వేసాము. అదేంటంటే ఏర్లు కిందకి వెళ్ళిపోయి ఆ డబ్బా బాగానే అదే పాట్ అయితే పగిలిపోయింది కానీ గ్రోత్ అయితే బాగుంది. దానిది అలోవేరా అయితే చాలా బాగుంది. ఇక్కడ కావాల్సినవి ఏంటంటే గుంట కలవరాకు, దాన్ని కడిగి ఎండలో పెట్టడం వల్ల అయితే కొంచెం బ్లాక్గా అయితే అయిపోయింది. ఇంకేంటంటే కరివేపాకు, మందారాకు, అలాగే మందార పువ్వులు, ఇవి వెనకాల కాడలు మరియు దాని పైన పువ్వు ఉంటుంది కదండి ఎల్లో కలర్లో, అది కూడా తీసేయాలి. అలాగే చిన్న చిన్న మొగ్గలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అలోవేరా ఏంటంటే సైడ్లో అంట ముళ్ళులు ఉంటాయి కదండి, అవి కటింగ్ చేసి ఎల్లో కలర్లో లిక్విడ్లో వస్తుంది కదా, అది కడగాలి ఫస్ట్. అది పోయిన తర్వాత మాత్రమే ఒక 5 మినిట్స్ అలా ఉంచి దాని తర్వాత అయితే దాన్ని ఉపయోగించాలి. డైరెక్ట్గా అలా వాడడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువైపోద్ది. ఎల్లో కలర్లో లిక్విడ్ అనేది పోవాలి. అలాగే ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి, పవర్ ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల హెయిర్ లాస్ అవుతాము. చాలా తక్కువ. అలాగే మెంతులు, ఉసిరికాయ కూడానండి. ఇదేంటంటే ఆయిల్ మన దగ్గర ఒకవేళ కొబ్బరికాయలు ఉంటాయి కదా మూలకు కొట్టినవి, అవి డైరెక్ట్గా వెళ్ళి మనం ఆడించుకున్నా పర్వాలేదు ఎండలో ఎండబెట్టి, లేదంటే ఆయిల్ తెచ్చుకొని దీంట్లో ఇంకా మీకు పడుతుంది అనుకుంటే నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. సగం ఎక్కువ క్వాంటిటీ ఏంటంటే కోకోనట్ ఆయిల్, హాఫ్ క్వాంటిటీ ఏమొచ్చి నువ్వుల నూనె కూడా ఉపయోగించుకోవచ్చు. నాకైతే నువ్వుల నూనె పడదండి, అందుకని నేను ఎప్పుడు కోకోనట్ ఆయిల్ మాత్రమే ఉపయోగిస్తాను. ఇంకా అందులో ఒక్కొక్కటి ఆయిల్ అయితే వేసి ఒక్కొక్కటి వేసేయాలండి. ప్రతిదీ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ ప్రతిదీ యాడ్ చేయాలి. ఇవన్నీ కూడా బాగా మాడిపోవాలండి. మాడిపోయిన తర్వాతే మనకి స్మెల్ తెలుస్తుంది. ఆ స్మెల్ బట్టి మనం అయితే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకొని బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకోటి ఏంటంటే గుంట కరివేపాకు లేని వాళ్ళు, అలాగే మందార పువ్వు అవైలబుల్లో లేనివారు, అలోవెరా ఇవేవి లేని వాళ్ళు కూడా ఏంటంటే మన దగ్గర కరివేపాకు ఎలాగో ఉంటుంది, ఆనియన్ ఉంటుంది, మెంతులు కూడా ఉంటాయి, ఇవి కూడా వేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చండి. కరివేపాకు, మెంతులు, ఆనియన్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వీటి వల్ల కూడా. ఇవేవి లేకుండా ఓన్లీ వాటితోనే కావాలి అనుకున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి, అలా కూడా చేసి చూపిస్తాను. ఇంకేంటంటే గుంట కరివేపాకు అంటే తెలియని ఏంటంటే ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియలేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. బ్రింగ్రాజ్ అంటారు కదా, అదే సేమ్ ఆయిల్ మనం ప్రిపేర్ చేసుకుంది ఇండులేక ఆయిల్ లాగే ఉంటుంది. చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారికి రిజల్ట్ వచ్చేస్తుంది అంటే నేను చెప్పలేనండి. సగం మందికి జీన్స్ వల్ల హెయిర్ అయితే లాంగ్ హెయిర్ వస్తుంది. ఇది రాసుకున్న వెంటనే హెయిర్ పెరిగిపోద్ది అని అయితే నేను చెప్పను. కాకపోతే ఉన్న హెయిర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఓడకుండా. మనం కంటిన్యూస్గా వాడడం వల్ల ఏంటంటే రిజల్ట్ అయితే తప్పకుండా చూస్తాము. ఇదైతే కన్ఫామ్గా చెప్పగలను. అలాగే దానికి తగ్గ ఫుడ్ కూడా తీసుకోవాలండి. ఇప్పుడు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, కొండ ఉసిరికాయలు అంటారు, అవి డైలీ ఒకటి తినడం వల్ల అయితే రిజల్ట్ అయితే బాగుంటుంది. ఇంకేంటంటే ఒకవేళ డైరెక్ట్గా తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు, కారం వాటర్లో వేసి అయితే ఊరబెట్టుకొని అయితే తినవచ్చు. నేను చూపించాను కదా, అలా ఊరిన తర్వాత అయితే చాలా బాగుంటాయి, తినవచ్చు. ఒకవేళ అలా ఎవరికైనా చేసి చూపించాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను డైలీ అలాగే తింటాను, రోజుకి ఒక ఉసిరికాయ అయితే తింటాను. చాలా బాగుంటాయి అలా ఉప్పు, కారం వేసి ఊరబెట్టుకోవడం వల్ల. ఇంకా ఎలాంటి హెయిర్ ప్యాక్స్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా ఇంకా కొత్త వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.